మీ పిల్లల్ని ఊరికే ఎత్తుకుంటున్నారా? అందరూ ఫస్ట్ పిల్లలు అనుకోండి, అందరు ఎత్తుకుంటారు గారాబంగా, అసలు కిందకి దించకుండా ఎత్తుకుంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. పిల్లల్ని మాటిమాటికి ఎత్తుకోవడం వల్ల వాళ్ళ మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి. రీసెంట్ గానే మనకు ఓపీ కేసు వచ్చింది. మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయండి, మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే మా పిల్లడు బోర్లా పడట్లా, లేదు అంటే నడవట్లేదు, కూర్చోవట్లేదు, ఇలా రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళని సరిగ్గా హిస్టరీ అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎత్తుకొనే ఉంటున్నారు. వాళ్ళకంటూ వాళ్ళు నేర్చుకునేది, వాళ్ళు చేసేది ఎక్కడ ఉంటుంది? మీరు ఎత్తుకోకండి, వాళ్ళని మ్యాట్ మీద పడుకోబెట్టేసేసి ఫ్లోర్ టైం ఇవ్వండి. చిన్నప్పటి నుంచే టమ్మీ టైం అలవాటు చేయండి. ఫస్ట్ ఇనీషియల్ గా అంటే మా పిల్లలు కింద దించంగానే ఏడుస్తున్నారండి, అందుకనే ఎత్తేసుకుంటున్నాం అంటున్నారు. కాదండి, మీరు పక్కనే కూర్చోండి, వాళ్ళు పడుకోబెట్టి మీరు పక్కనే ఉండి ఆడిపించండి. ఇనీషియల్ గా ఆడవచ్చు, తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది. అలానే వాళ్ళు నెమ్మదిగా డెవలప్ అవుతారు. టమ్మీ టైం ఇవ్వటం వల్ల నెక్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు నెక్ నిలబెట్టడానికి ఇవి ట్రై చేస్తూ ఉంటారు. సో చిన్న ఏజ్ నుంచే మీరు వాళ్ళకి ఎక్కువ ఫ్లోర్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. మాటి మాటికి ఎత్తుకోవద్దు, దానివల్ల మైల్ స్టోన్స్ అనేవి డిలే అవుతాయి.